ఒకసారి అస్మా మనతో పాటు లైవ్ లో ఉంది. అస్మా నమస్కారం. నమస్కారం. ఏందమ్మా ఈ 3000 పంచాయతీ ఏంది? మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితే నిన్న మల్లన్న మీద తిరగబడ్డారని పెద్ద వార్త ఈ రోజు న్యూస్ లో. సిగ్గు ఉండాలి కదా. ఫస్ట్ మేము బుక్ చేసుకున్న స్లాట్ లో ఆ టైమింగ్ లో వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? వాళ్ళు చూసుకోవాలి కదా. 12 to 1 మా టైమింగ్ అది. మేము బుక్ చేసుకున్న స్లాట్ అది. ఒకసారి మీకు ఆధారాలు కూడా పంపించిన చూడండి. చూడండి. అయితే ఇప్పుడు రాకేష్ రెడ్డి అన్న డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టిండు, 3000 ఇస్తే వీళ్ళు వచ్చి మా మీద ఉసిగొల్పుకి వచ్చిందని చెప్తున్నారు కదా. అట్లా ఎట్లా చెప్తున్నారు అంటే 3000 ఇస్తే 30 మంది వచ్చి కొట్లాడుతున్నారా? 30 మంది వచ్చి కొట్లాడుతున్నారా అక్కడ? ఇదేం లెక్క అసలు? ఇంకొకటి చూడండి, దాంట్లో ఎవ్వరు కూడా పాపం వాళ్ళకి డబ్బులు సహకరించకపోతే నేను చేసిన ఫస్ట్ 100 రూపీస్ నేను చేసి నేను స్పోర్ట్స్ కోటా అభ్యర్థిని కాను. అయినప్పటికీ ఇది అందరి శిక్షగా భావించి నేనే ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. మనం ఇంట్లో నుంచి ఎలాగో కదలం, కనీసం ముందుకు వచ్చి పోరాడే వారికి సహకరించాలి కదా. మీరు ప్రశ్నిస్తుంటే మేము కూడా వచ్చి ఖచ్చితంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ రమేష్ అన్న నంబర్ కి 100 రూపీస్ పంపించండి అని చెప్పేసి గ్రూప్ లో నేను ఫస్ట్ రియాక్ట్ అయ్యి నేనే ఫస్ట్ 100 రూపీస్ కొట్టిన పర్సన్ ని. తర్వాత ఇదే జనార్దన్ అన్న, ఇంద్ర వీళ్ళందరూ నాతో పాటు ఉంటే వాళ్ళందరితో కూడా ఈ రమేష్ అనే పర్సన్ నంబర్ కి మేమే 100 రూపీస్ కొట్టి మనీ గ్యాదర్ చేసినాం ప్రెస్ మీట్ కోసం. అయితే ఆ గ్రూప్ లోనే రాకేష్ అన్న ఉన్నారు. ఉండి అందరు రియాక్ట్ అయ్యి సరే 3000 తక్కువ పడుతున్నాయి కదా అది నేనే ఇస్తా అని చెప్పేసి ఆయన ఇచ్చిరు. అంటే ఆ డబ్బులు స్వతహాగా రమేష్ వాడుకోలే, అండ్ మా కొంత కొడితే మేము వచ్చి అక్కడ ఫైట్ చేయలే. అక్కడ డైరెక్ట్ హలో వచ్చి ఆ ప్రెస్ అస్మా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కట్టిండు అబ్బాయి. ఆ 3000కి వచ్చి కొట్లాడుతున్నాం. మీ వాయిస్ మొత్తం డిస్టర్బెన్స్ ఉంది, అసలు వినిపించట్లేదు. మేము బ్రేక్ అవుతుందా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే. ఒక 3000 మా ముఖాన కొడితే మేము వచ్చి కొట్లాడేటోళ్ళ లెక్కలా కనిపిస్తున్నావా? వీళ్ళకి మా పరువు ఎందుకు తీస్తున్నారు వీళ్ళు? బీసీ వాదం అని చెప్పేసి అక్కడ కూడా మాట్లాడుతున్నారు. ఇంకొకటి, మీరు బీసీ వాదం ఎత్తుకొని మీరు ఎవరి కోసం కష్టపడుతున్నారు? బీసీ వాదం నిరుద్యోగుల పాత్ర ఏమన్నా ఉంటుందా దాంట్లో? నిరుద్యోగులకు ఏమన్నా లాభం ఉంటుందా? ఓన్లీ రాజకీయ స్వలాభమేనా? ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీసీ వాదం ఎత్తుకున్నారు. మరి నిరుద్యోగుల కోసం ఒక రోజు మాట్లాడిరా? ప్రెస్ మీట్ పెట్టిరా? మీరు ఎంతో మంది నిరుద్యోగులు స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. మరి ఆ సమస్యల గురించి మీరు ఎందుకు ఒక వీడియోలో కూడా మాట్లాడట్లేదు? చాలా మంది, ఒక్కరని కాదు, ఇదే జీవో 46 వాళ్ళని మీరు ఫోన్లు చేసి బెదిరించలేదా? మీ ఎలక్షన్స్ అప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయకపోతే మిమ్మల్ని చంపుతా అని చెప్పేసి బెదిరించలేదా? ఎవరు మల్లన్న టీమా? అవును, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడలేదా? ఎన్ని చేశారు మీరు? గురుకుల అభ్యర్థులు మీ కారుకి అడ్డం పట్టిరు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. మరి అడ్డం పడ్డప్పుడు వాళ్ళ సమస్య ఇప్పటికీ కోర్టులోనే ఉంది. మరి మీరేం పరిష్కరించారు? నేను కూడా ఒక బీసీ బిడ్డగానే అడుగుతున్నా, మీరు బీసీ నిరుద్యోగులకి ఏం న్యాయం చేస్తున్నారు? ఏం న్యాయం చేస్తున్నారని చెప్పేసి మీరు బీసీ వాదం ఎత్తుకున్నారు. మరి దానికి పరిపూర్ణత న్యాయం చేయాలి కదా. బీసీ బిడ్డ మీద దాడి జరిగింది, ప్రతి బీసీ బిడ్డ కదలాలి, ప్రతి బీసీ బిడ్డ మాట్లాడాలని చెప్పేసి నేను ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో మాట్లాడాను. నేను కూడా బీసీ బిడ్డనే. నేను కూడా మరి దాడిలో నాకు కూడా దాడి జరిగింది. కొందరు వచ్చి మీరు బీఆర్ఎస్ మనుషులా, మీరు కవిత పంపిస్తే వచ్చిరా అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఉన్నది తిప్పి కొడితే 30 మంది ఉన్నాము. మేము వచ్చింది ప్రెస్ మీట్ కి వచ్చినాము. మీరు 50 మంది 60 మంది వచ్చి మా మీదకి దాడి చేసి చుట్టుముట్టి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసి రివర్స్ మేమే దాడి చేసినాం అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఓసీలు రెడ్లు వచ్చి అందరు మమ్మల్ని ఇచ్చేసినంటే రెడ్లు ఎవరు లేరాడా? ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలమే ఉన్నాము. మా క్యాస్ట్ సర్టిఫికెట్లు పెట్టామంటారా? చెప్పండి, పెడతాం. ఏ విధంగా చెప్తున్నారు దాడికి వచ్చినామని? దాడికి రాలే, స్లాట్ బుక్ చేసుకున్నాము. ఆ ప్రెస్ మీట్ సభ్యులు చెప్పారా? ఆ కమిటీ మెంబర్స్ చెప్తలేరా? 12 గంటలకి మాది ఉంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు? మరి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఎంతసేపు మాట్లాడినా మేము బయట వెయిట్ చేయాలా? మీరు మొత్తం టైమింగ్స్ తప్పి మమ్మల్ని ఉల్టా అంటే ఎట్లా మరి? అవును, మరి మేము ప్రశ్నించొద్దా? మీ నుంచే నేర్చుకున్నాం మరి మేము ప్రశ్నించడం. అందుకే ప్రశ్నిస్తున్నాం. నిరుద్యోగులకి మీరు ఏం న్యాయం చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. తప్పేముంది? ఇప్పుడు దీంట్లో జనార్దన్ మీద అయితే పెద్ద అభయం అయితే మోపిండు, ఆ పైసలు తీసుకొని పక్క జరుగుతాడు అని చెప్పేసి, పైసల దొంగ అని చెప్పేసి. అదే జనార్దన్ మల్లన్న కోసం పనిచేసినటువంటి పరిస్థితులుగా ఇప్పుడు నా వెనక ఫోటోలో స్క్రోల్ అవుతా ఉన్నది.
అదే కదా ఇప్పుడు జనార్దన్ గురించి 30,000 అందినాయి సాయంత్రం అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మరి మీకోసం కూడా పనిచేసినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి మీరెంత ఇచ్చిర్రు అప్పుడు? మీరెంత ఇచ్చిర్రు జనార్దన్ కి? మరి మీరెంత ఇచ్చి జనార్దన్ తోన మీకు మద్దతు తెలుపుకున్నారు మీరు? మరి అంతే కదా. ఇప్పుడు లెక్కలు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఆ రోజు చాకరీ చేయించుకున్నారు జనార్దన్ తోటి, మరి మీ ఎలక్షన్స్ కోసం కూడా చేయించుకున్నారు. మరి అప్పుడు మీరెంత ఇచ్చి పుచ్చుకొని మరి ఎలక్షన్ లో మద్దతు ప్రకారం తీసుకున్నారు చెప్పండి. మరి అస్మాన్ నాదొక క్వశ్చన్, అంటే ఇప్పుడు ఒక బీసీ బిడ్డ మీద దాడి జరిగిందా, ఒక రాజకీయ నాయకుడి దాడి జరిగిందా, టైం సెన్స్ లేనటువంటి వ్యక్తి మీద జరిగిందా? బీసీ బిడ్డలు ప్రశ్నించడానికి వెళ్ళిర్రు. బీసీ ఎస్సీ నిరుద్యోగులు అక్కడ బీసీ వాదం ఎత్తుకొని మేము పోలే. నిజం చెప్పాలంటే మేము నిరుద్యోగుల బాధలు చెప్పుకోవడానికే పోయినాము. మీరేం మా గురించి పట్టించుకుంటా లేరు అని చెప్పేసి మా ప్లకార్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఆ చిన్న పిల్లోడు గురించి కూడా మాట్లాడారు కదా. ఆ చిన్న పిల్లోడు ఏం పాపం చేసిండు? ఇప్పుడు ఒకటి ఏముంటదంటే, మీరు చాయ్ పైసలు అడుక్కున్నప్పుడు 10 రూపాయల చాయ్ పైసలు ఏంటి అని చెప్పేసి అడుక్కున్నారు. అప్పుడు ఏమైంది? అది హైలైట్ అయిపోయింది. అయ్యో 10 రూపాయలు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి 10 వేసి ఇప్పుడు మిమ్మల్ని లక్షాధిపతిని చేసినాం మేము. నేను కూడా వేసిన అందుట్లో 10 రూపాయలు వేయలే గానీ 5 రూపాయలు వేసిన. నేను నా దగ్గర అంత బడ్జెట్ లేదు అప్పుడు. 5 రూపాయలు వేసిన. సో ఇప్పుడు ఏంటంటే ఆ పిల్లగాని మీద నిందలేస్తున్నారు కదా. వాళ్ళ నాన్న డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థి. మరి వాళ్ళ నాన్న ఏమనుకున్నాడంటే, సరే నా కొడుకునైనా తీసుకొస్తే, నా కొడుకు చేత ఒక ప్లకార్డ్స్ పట్టిస్తే, ఒక ఫోటో వచ్చి హైలైట్ అయితే మా ఇష్యూ బయటికి వస్తుంది, అప్పుడన్నా మమ్మల్ని పట్టించుకుంటారు అన్న ఉద్దేశంతో ఆ అన్న తీసుకొచ్చిండేమో. తప్పేముంది? ఇప్పుడు మాట్లాడొద్దు గాని ఎవరి బిడ్డల్ని తీసుకుపోయి వాళ్ళు రాజకీయం చేస్తలేరా? పెళ్ళాం బిడ్డల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తలేరా? మరి తన ఉద్యోగం కోసం తన కొడుకుని వెంబడ తీసుకొచ్చుకుంటే తప్పేముంది? వచ్చి ఉద్యోగం కోసమే తను వెరిఫికేషన్ అయిపోయింది, ఫైనల్ రిజల్ట్ కోసం వచ్చిర్రు, 100 పోస్టులు పెండింగ్ లో పెట్టిరు. దాని గురించి మాట్లాడకుండా వీళ్ళు నిరుద్యోగులు కాదు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తే వచ్చిర్రు, వీళ్ళు రెడ్లు, అయ్యా మేము రెడ్లు అయితే, మేము అంత ఉన్న సౌకర్యం అయితే మేము అక్కడికి ఎందుకు వస్తాము, నిన్నెందుకు ప్రశ్నిస్తాము? మొత్తానికి ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళు మీకు ఓట్లు వేయరా? ఇది తప్పు కదా. మొత్తానికి బీసీ పార్టీ పెట్టినా నువ్వు ఓసీలతో ఓట్లు వేయించుకోవాలి కదా. అదెందుకు గుర్తులేదు మీకు? అదెందుకు సోయలేదు? అంటే చెప్పండి బహిర్గతంగా, నాకు రెడ్లు ఎవరు ఓట్లు వేయకండి, ఓన్లీ బీసీలే వేయాలి, ఎస్సీ ఎస్టీ బిడ్డలు కూడా ఓట్లు వేయకండి అని చెప్పేసి చెప్పండి. ఇంకొకటి, మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీయా లేకపోతే ఏ విధమైన ఎమ్మెల్సీ మీకన్నా స్పష్టత ఉందా? ఆయన కాబోయే ముఖ్యమంత్రి దేంట్లో ఎక్కడైతాడు? పార్టీ పెడుతురు కదా ఇప్పుడు బీసీ పార్టీ. అక్కడ రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటాడు, ఇక్కడ ఈయన నేనే ముఖ్యమంత్రి అంటాడు. మధ్యలో మేము గొర్రెలమా అసలు? మరి ఆయన ముఖ్యమంత్రి అయితే 10 సంవత్సరాలు నేనే ఉంటా అన్నందుక పార్టీలో నుంచి బయటకు వచ్చింది అనా? అంతే కదా. నువ్వు ఏమన్నాగా, నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడితే మేమే నిన్ను సీఎం ని చేస్తామేమో, మా గురించి పట్టించుకోనని అధపాతాళానికి తొక్కుతాం. మీరు పగటి కళలకు అనడమే నేను సీఎం అయితా, ఇక అందరూ ప్రతి నాయకుడు నేను సీఎం అయితా అని చెప్పుకోవడమే. నేను కూడా అనుకుంటా నేను సీఎం అయితా అని. అనుకుంటే అవ్వరు, మీరు పరిపాలన సక్రమంగా చేస్తే అవుతారు. రివర్స్ చెప్పండి. లాస్ట్ ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మళ్ళీ నాకు? అంటే ఈ రోజు మార్నింగ్ న్యూస్ విషయంలో కావచ్చు, తర్వాత నిన్న జరిగినటువంటి మీ స్లాట్ విషయంలో కావచ్చు, ఆయన మీ యొక్క నిరుద్యోగుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీయే కదా, ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు? సిగ్గుశరం ఉంటే ఇప్పటికన్నా నిరుద్యోగుల గురించి మాట్లాడండి. ఎందుకంటే మీకు వచ్చిన బూతులు మాకు కూడా వస్తాయి, కానీ మాకు చదువు సంస్కారం కొన్ని అడ్డొస్తున్నాయి. ఎందుకంటే నేను అమ్మాయిని, నేను మిమ్మల్ని తిట్టొద్దు అన్న ఉద్దేశంతోనే సైలెంట్ గా ఉంటున్నా. కానీ మీరు మార్నింగ్ న్యూస్ లో మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని మమ్మల్ని బీఆర్ఎస్ రంగు పూస్తున్నారు మాకి? నేను అనుకున్నా నిన్న జరిగిన దానికి ఆయన మా గురించి ఇప్పటికన్నా కొంత ఆలోచిస్తారు నిరుద్యోగుల గురించి అనుకున్నా, గానీ కనీసం మీరు బీసీ అంటున్నారు కదా, బీసీ నిరుద్యోగుల గురించి అయినా ఆలోచించండి. మరి ఓసీ నిరుద్యోగులొద్దు, ఎస్సీ ఎస్టీ బీసీలు వద్దు, ఏం వద్దు కదా మీకు, ఓన్లీ బీసీ నిరుద్యోగుల గురించి అయినా పట్టించుకుంటున్నారా? మరి బీసీ హాస్టల్లో ఏ సమస్యలు ఉన్నాయి, బీసీ హాస్టల్లో పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, బీసీ గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్యలు ఎప్పుడైనా తెర మీదకి తీసుకొచ్చిరా మీరు? మీకు మొగుడు పనుల పంచాలు బాగా ఇంట్రెస్ట్ ఉంటది అబ్బా మీకు, అవి పెట్టుకొని కూర్చుంటారు. బీసీ హాస్టల్లో నిరుద్యోగులు కాదు, ఈ పిల్లలు చిన్న పిల్లలు మరి ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి, అవి ఏమన్నా ఎప్పుడన్నా మాట్లాడిరా?
ఎప్పుడు లేదు. ఎంతసేపటికి బీసీలకి లోకల్ ఎలక్షన్స్ లో ఇంత ఇయ్యాలి, 42% ఇయ్యాలి అంటే ఇంకా ఎలక్షన్స్ అయిపోతే కథం, ఇక బీసీ వాదం మూలన పడిపోతుంది. కాదమ్మా, ఇప్పుడు బీసీ పార్టీ పెట్టిన బీసీలల్లా కనీసం ఒక అంటే ఓసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ నాయకులు, మైనార్టీ నాయకులు ఎవరు ఉండరేమో. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకుంటున్నారు కదా, సరే బీసీ నాయకులే ఉంటే ఓటర్లు కూడా బీసీలు మాత్రమేనా? దీనికి సమాధానం చెప్పాలి. ఊకనే బీసీ పార్టీ పెడితే అయిపోయిందా? అంటే ఇప్పుడు ఏంది కుల రాజకీయాలు తెస్తున్నారా మీలే? మీరు రిజర్వేషన్ అడగండి, తప్పులేదు. బీసీ పార్టీ అని పెడితే ఇప్పుడు ఓన్లీ బీసీలే నిలబడాల్సి వస్తది. మరి బీసీలే ఓట్లు వేయాలా? ఇంకెవరు ఎస్సీ ఎస్టీ బిడ్డలు, ఇక ఓసీ బిడ్డలు ఎవరు కూడా ఓట్లు వేయద్దా? ముందు నిరుద్యోగులతో మళ్ళా నాకేమన్నా ముంపు పొంచి ఉంది అనుకోవచ్చా? 100% ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా కిరాతకమైన మనుషులు, చెప్పలేం కూడా. ఎందుకంటే మేము దాడికి పోలేదు, కానీ వాళ్ళు దాడి చేసిరని క్రియేట్ చేస్తున్నారు. మేము ఓసీ బిడ్డలం అని క్రియేట్ చేస్తున్నారు. కావాలంటే మా సర్టిఫికెట్లు పంపిస్తాము, చూసుకోండి. మేము ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలమే, మేము నిరుద్యోగులమే, మేము ఎవరు పంపిస్తే రాలేదు. మీరు పంపించిన 3000 స్క్రీన్ షాట్ కూడా అది ప్రెస్ మీట్ కోసము ఆ గ్రూప్ లో వచ్చిన స్క్రీన్ షాట్. అయినా దొంగతనంగా అబ్బాయి డబ్బులు తినాలనుకుంటే పర్సనల్ గా పెట్టుకుంటాడు, కానీ గ్రూప్ లో ఎందుకు పెడతాడు? గ్రూప్ లో పెట్టిన మెసేజ్ అది. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో దాంట్లో దూరి ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఇలాంటివి బాగా ఇస్తారు మీకు ఇన్ఫర్మేషన్లు. మా నిరుద్యోగులు ఎందులో ఇబ్బంది పడుతున్నారు, ఏ విధమైన ఇబ్బందులు గురవుతున్నారు అని చెప్పేసి మాత్రం చెప్పారు. ఇప్పుడు బీసీ నిరుద్యోగులకు మీరు ఏం న్యాయం చేస్తారు? మీరు ఎత్తే బీసీ వాదము ఓన్లీ రాజకీయాల కోసమా, నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల ఉద్యోగాల కోసం కూడానా అని చెప్పేసి మాకు సమాధానం ఇవ్వాలి. మీరు నిజంగా బీసీ బిడ్డ అయితే, అందులో నేను కూడా బీసీ బిడ్డగానే నేను క్వశ్చన్ చేస్తున్నా, మీకు దమ్ముంటే మీరు సమాధానం చెప్పండి. మీరు ఎత్తుకున్న వాదానికి అర్థం ఏంది? ఈ రోజు అందరు మీకు బీసీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవ్వరు వ్యతిరేకించట్లేదు. మీ వాదానికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నా బీసీ బిడ్డగా. కానీ అది ఉద్యోగాల్లో వస్తే కూడా నేను సంతోషిస్తా. అస్మా, ఫైనల్ గా చిత్రగుప్తు నుంచి ఒక క్వశ్చన్ ఉంది. నిరుద్యోగులతో చర్చా వేదిక పెడదాం, మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటే ఆ రోజు చర్చా వేదికకు ప్రభుత్వానికి వినిపించేలా, చెవులు తెరిపించేలా చిత్రగుప్తు మీ దగ్గరకు వస్తుంది. అది చిక్కడపల్లి లైబ్రరీయా లేకపోతే మీరు ఎక్కడ ప్లేస్ చెప్పినా అని మీ నిరుద్యోగులతో పాటు ఒక బిగ్ బ్లాస్టింగ్ లైవ్ ప్రోగ్రామ్ నడిపిద్దాం. ఖచ్చితంగా మేము సిద్ధంగానే ఉంటాము. మా కష్టాలు వింటే ఈ రాజకీయ నాయకులకి చెవులలో రక్తం వస్తుంది, వచ్చే విధంగా మేము మాట్లాడతాము. ఎందుకంటే మా కష్టాలు వర్ణనాతీతం. అది చెప్పుకునే ప్రయత్నం చేస్తే దాడులు చేసినామంటే ఇంకా మేము ఏమనాలి? ఒకటి క్వశ్చన్ చేసుకోవాలి, తనని తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీళ్ళు నన్నే నా సభకే వచ్చి ఇట్లా అడిగిర్రా, దాడి చేసిర్రు అంటారు కదా, ఇంకెక్కడైనా చేసిరా ఇంతకుముందు? అంటే ఇంతకుముందు అద్దంకి దయాకర్ గారిని కూడా ఇట్లా క్వశ్చన్ చేసినాం, మరి ఇట్లా క్వశ్చన్ చేసినాం కదా. రైట్ రాస్మా, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మొత్తం ఏమైందో చూసిరా, వాళ్ళ ఇంట్లోకి ఈయన పోయిండు టైంకి, పోయి నా ఇల్లు అని చెప్పి నెత్తి కొట్టుకుంటుంటే వాళ్ళు వచ్చి నా ఇంట్లోకి నువ్వేమని అని చెప్పి నెత్తి మీద పల్ల కొట్టిరు. ఇది జరిగింది. నిరుద్యోగులు నన్ను కొడుతురు అంటే ఆమె బీసీ బిడ్డనే కదా, జనార్దన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినప్పుడు. ఇక్కడ నీకు కళ్ళు కనిపించలేవా? ఆ రోజు నీకోసం పనిచేసినప్పుడు ఏడుకోయినవే మళ్ళన్నా ఈ పోరాడు పైసలు తింటాడు అని చెప్పి మాట్లాడినావు కదా జనార్దన్ గురించి. మరి పిహెచ్డి ఆయన చదివిన ఆయన పోరాడయ్యిండు, నీకోసం పనిచేసిన ఆయన పోరాడయ్యిండు. ఇక్కడ కంకణం కట్టుకొని ఇగో నీ కారుగో ఎన్ని పైసలు ఇచ్చినావు మళ్ళన్నా? ఏమంటే బీసీ వాదం ముందర వేసుకుంటాం, మేము బీసీ బిడ్డలమే. మరి బీసీ బిడ్డల మీద దాడులు జరిగినప్పుడు ఎందుకు నీ ఛానల్లా యాంటీ పోస్టులు వేయించినావు మళ్ళన్నా ట్విట్టర్లో? ఆ రోజు బీసీ వాదం గుర్తుకు రాలే, ఆ రోజు కులం గుర్తుకొచ్చిందా నీకు? నీకు స్టార్ట్ అయింది మళ్ళా, నీకు నిరుద్యోగులు గ్యాప్ లేకుండా ఇచ్చేస్తారు. నీకు అర్థమైపోయింది. నీ పొలిటికల్ కెరియర్ ఆమె క్లియర్ కట్. అదా పాతాళానికి తొక్కుతాం మళ్ళానని చెప్తున్నారు, అదా పాతాళానికి తొక్కుతామని చెప్తున్నారు. చిన్న పిల్లాడు వస్తే రాజకీయం చేస్తామంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కెమెరాల ముందుకు పిల్లలను తెచ్చుకుంటారని చెప్పి మాట్లాడుతారు. ఎందుకు అంత పెద్ద మాట తెప్పించుకోవాలి? 10 రూపాయల ఛాయ్ అడుక్కున్న రోజులున్నాయి, మేము 5 రూపాయల భోజనం తిని కడుపు మార్చుకొని చదువుకుంటున్నామని చెప్పి మాట్లాడుతారు. మా ఉద్యోగాలు మాకి ఎనకే, మా ఓట్లతో గెలిచినటువంటి మళ్ళీ ఈరోజు ఎందుకు మాట్లాడతారని చెప్పి నీకు ప్రశ్నిస్తున్నారు. ఉండాలే కదా కొంచెమైనా. ఎంతసేపు బీసీ నినాదమేనా? ఎవరొచ్చిర్రు, ఏం సంగతి? అద్దంకి దయాకర్ని అడిగిర్రు. అద్దంకి దయాకర్ని అడిగినప్పుడు అద్దంకి దయాకర్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడలే కదా, ఇంకా సూటిపోటి ప్రశ్నలతోటి ఇబ్బంది పెట్టిరు.
వాళ్ళ బాధలు చెప్పుకోరు నిరుద్యోగులు. ఆ రోజు సపోర్ట్ చేయలేదు. మరి ఆయనకు తెలిసినవి చెప్పిండు ప్రభుత్వంతో. మరి నువ్వు అదే చెప్పేది. నువ్వు వాళ్ళ స్లాట్లకు నువ్వు పోయి నీ స్లాట్ ఏంటో 11-12 నుంచి అయిపోగొట్టుకొని నువ్వు అంతా తీసుమారుకానువా? నీ స్లాట్ అయిపోయినాక వచ్చి ఎమ్మెల్సీ కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఇస్తారని వాళ్ళు వెయిట్ చేయడానికి గొర్రెలాలు. ఇది ప్రజలారా, రోజు రోజుకు మితిమీరిపోతా ఉన్నాయి రాజకీయ నేతల చర్యలు. చూడురి, వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటే ఈయన పోయి ఈయన పెత్తనం ఏదో ఆయన మీద మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి దాడులు చేసిరని తీసుకొచ్చుడు. ఇదంతా ఏంది? ఇది పనిచేసినోనికి పంగనామాలు పెట్టుడు కాదా? మీకు ఈ వీడియో, ఈ లైవ్ ప్రోగ్రామ్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగుల కోసం చిత్రగుప్త ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.